హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో, ముందుగా అందరికీ పరాభావ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో, చాలా రోజులైపోయింది వీడియోస్ పెట్టి. ఉగాది రోజు నుంచి ఖచ్చితంగా పెట్టాలి వీడియోస్ అనుకున్నాను. ఉగాది అనగానే మనకి పంచాంగం గుర్తొస్తుంది కదా! ఎక్కడ ఓపెన్ చేశా కూడా తులా రాశి వాళ్ళకి ఉగాది నుంచి చాలా బాగా కలిసొస్తుందన్నారు. నేను కూడా అట్లానే అనుకున్నాను. సో, మంచిగా కలిసొస్తే మంచిదే కదా! ఉగాది నుంచి మనం వీడియోస్ కూడా పెడదాము. కొంచెం కాన్సంట్రేషన్ చేద్దాము. స్టేబుల్‌గుంటే కొంచెం మంచిగా ఉంటది అనుకున్నాను. సో, అన్నీ అనుకుంటూ ప్లాన్ చేసుకుంటూ వచ్చాను. సడెన్‌గా నిన్న ఒక ఇన్సిడెంట్ అయింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత నాకు మళ్ళీ ఆ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో నాకొచ్చిన పంచాంగం గురించే మళ్ళీ నెగెటివ్ రీల్స్. మనకి తుల రాశి వాళ్ళకి ఎప్పుడు చూసినా ఇలానే ఉంటది. అసలు బాగోదు అని చెప్పి. సో, నేనైతే పాజిటివ్‌గా తీసుకుంటాను. కానీ ఇన్సిడెంట్ అయ్యేసరికి నాకు కొంచెం చాలా అంటే అప్‌సెట్ అయ్యాను. ఆహ్, కొంచెం కాదు బానే అప్‌సెట్ అయ్యాను. సో, ఇన్సిడెంట్ చిన్నదే కావచ్చు. కానీ సోషల్ మీడియా ఎంత వరస్ట్ అనేది కొంచెం ఒక్కోసారి భయమేస్తదనమాట. ఏమైందంటే ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చేసి నాకు ఫాలోవర్స్ లేరు. ఇన్‌స్టాగ్రామ్‌లో అసలు నేను రీల్స్ పెట్టను సరిగ్గా. ఈ యూట్యూబ్‌లో రీల్స్ ఏదన్నా యూజ్‌ఫుల్ అనిపిస్తే అవి ఏదన్నా కొన్ని యూట్యూబ్‌లో పెట్టినవే దానిలో పెట్టేస్తా. ఇంకేం పెట్టను నేను దానిలో. ఫస్ట్‌లో పిల్లలు కొన్ని పెట్టాను. తర్వాత తీసేసాను. రీసెంట్‌గా అవి కూడా తీసేసి ప్రైవేట్ చేసేద్దామని ప్రైవేట్ చేశా అకౌంటు. కానీ అది ప్రైవేట్ కాలేదు. నేను తర్వాత లైట్ తీసుకున్న ఏముందిలే అక్కడ ఉండే 100 మెంబర్స్‌కి అన్నట్లు. నేను లైట్ తీసేసుకొని వదిలేసా. ఎందుకంటే ఇంకా నేనసలు పెద్దగా రీల్స్ చూడను. రీసెంట్‌గా ఏంటంటే మనం ఏదన్నా క్లోత్స్ గానీ, ఏదన్నా జ్యువెలరీ ఇలాంటివి చూడాలనుకున్నప్పుడు కొంచెం ట్రెండింగ్‌గా ఎక్కువ ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా ఎక్కువైపోయినాయి గదా! బిజినెస్‌లు. మనకు కొంచెం ఒక ఐడియా వస్తది దానిలో. అలా కొన్ని మేకప్ ట్యుటోరియల్స్ కొన్ని కొన్ని దాంట్లో రీసెంట్‌గా ఎట్లుంది అని చెప్పి ట్రెండ్ మొత్తము అంటే మేము లోకల్‌గా ఉన్నప్పుడు ఏదన్నా వెకేషన్‌కెళ్ళాలన్నా కూడా ఎక్కువ ఇన్‌స్టాగ్రామ్‌లో మంచిగా చూపిస్తున్నారు ప్లేస్‌లన్నీ రికమెండేషన్ వస్తున్నాయి. ఎక్కడైనా గ్రాసరీ ఐటెమ్స్ గానీ, ఎక్కడెక్కడ ఏం దొరుకుతున్నాయి మంచిగా రికమెండేషన్స్ వస్తున్నాయని నేను దానిలో రెగ్యులర్‌గా కాదు కానీ కొంచెం బానే ఫాలో అవుతున్నాను. ఆ రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ అట్లా చూస్తున్నా అంతే. నేనింకా పెద్దగా ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేయట్లేదు. సడెన్‌గా నిన్న ఇన్సిడెంట్ అయిపోయిందనమాట. ఏమైందంటే నిన్న పొద్దున్న మా తమ్ముడు ఫోను జేసేసి, "ఇట్లా అక్క నీ అకౌంట్ నుంచి మెసేజ్‌లు చేశారంట. హ్మ్. నా ఫ్రెండ్‌కి డబ్బులేయమని చెప్పి ఇట్లా జరిగింది. హ్యాక్ అయింది నీ అకౌంట్" అని. నాకు నేను లైట్ తీసుకున్నా. నా దాంట్లో ఉండే 100 మందికి హ్యాక్ జేయడము, మళ్ళీ వాడు డబ్బులు అడగడం, నేను అడిగితే డబ్బులు ఎవరిస్తారు? నేను ఎవరిని వెళ్లి డబ్బులు అడగను. ఏదన్నా సిట్యుయేషన్ వచ్చినా గూడా అంత బ్యాడ్ సిట్యుయేషన్ నేనెక్కడికెళ్ళను. ఏదన్నా ఉన్నా గూడా మా పేరెంట్స్, మా ఫ్యామిలీ వరకే ఉంటది. ఆహ్, అట్లాంటి సిట్యుయేషన్ గూడా నేనెప్పుడు తెచ్చుకోలేదు. తెచ్చుకున్నా గూడా అంత అంత అంటే మరీ ఒకవేళ ఇబ్బందున్నా కూడా మనము అడిగినా గూడా ఫోను జేసి ఏదన్నా అడుగుతాం గానీ జస్ట్ మెసేజుల్లో ఎవరు అడుగుతారండి అంత మనీ అంటే నేను లైట్ తీసుకున్నా ఫస్ట్. నేను డబ్బులడిగితే ఎవరిస్తారు? నేనసలు ఎవరితో కాంటాక్ట్‌లో ఉండను. నా దగ్గర ఎవ్వరి ఫోను నంబర్స్ ఉండవు. అంటే కొంచెం ఇంట్రోవర్ట్ లాగా అనమాట. ఇన్ కేస్ ఏదన్నా అవసరం ఉన్నా గూడా మా పేరెంట్స్‌ని మా ఇంట్లో వరకు అంతవరకే ఉంటది. ఫ్యామిలీ వరకే ఉంటది. ఏది గూడా నాకంత. అలాంటిది సడెన్‌గా ఇట్లా ఫస్ట్ నేను లైట్ తీసుకున్నా. ఎందుకంటే అంత డెప్త్‌గా ఆలోచించలేదు. తరువాత అన్ని స్క్రీన్ షాట్లు పెట్టాననమాట ఇట్లా జరిగిందని. ఆహ్, అంటే నాకు ఫాలోవర్స్ ఎవరు పెద్దగా లేరు గదా! ఎవరు హ్యాక్ చేస్తారు? ఎవరు మనీ ఇస్తారో? ఈ వేలోనే ఆలోచిచ్చా. తరువాత కొంచెం కొంచెం ఆలోచిస్తూ వచ్చాననమాట. ఆలోచించిన తర్వాత ఆ మెసేజ్‌లు చూసిన తర్వాత అర్థమైంది. అంటే కన్వర్జేషన్ గూడా అట్లానే ఉంది. హాయ్ అక్క ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావురా? అని చెప్పి వాడిని అడిగినట్లు. వీళ్ళు. అట్లా పెట్టి తర్వాత నాకు అర్జెంట్‌గా హెల్ప్ కావాలి. మా ఫ్రెండ్‌కి మనీ కావాలి. నీ దగ్గర జీపే ఉందా? 1000, 20,000 కావాలని చెప్పంటే, అంత లేదక్క అంటే ఎంతుందంటే 18,000 ఉందని చెప్పి అడగడము. సరే 1000 అని చెప్పి ఆమె నా నంబర్ పెట్టి, ఇదంతా జరిగేసరికి కన్వర్జేషను అంత డిస్కషను అసలు ఎట్లా మెసేజుల ద్వారా ఇచ్చాడురా రిప్లై అనిపించింది. తర్వాత నేను థింక్ చేశాననమాట.
ఆ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ జస్ట్ ఏం లేదండి అసలు. ఆ అకౌంట్‌లో వీడియోలు లేవు, ఫోటోలు లేవు, ఏం లేవు. జస్ట్ ఇన్‌స్టాగ్రామ్ డీపీ పిక్ ఉంటది గదా! ఆ డీపీ పిక్ స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళు డీపీ పెట్టుకొని, జస్ట్ నా పేరు ఉంటది కదా! శిల్పారామ్ అని చెప్పి, ఆ శిల్పారామ్ అని చెప్పి పెట్టేసి శిల్పారామ్ 45, శిల్పారామ్ 2026 అని పెట్టి అంతే ఇంకా. అంటే ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో దరిద్రం ఏంటంటే, అకౌంట్‌లో వచ్చేసి మనము ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంటది గదా! ఆ అకౌంట్‌లో మన ఫాలోవర్స్‌ని చూడొచ్చు. మనం ఎవరిని అవుతున్నామో చూడొచ్చు. అదొక దరిద్రం. అది ఎట్లా అసలు డెవలప్ చేశాడో, అసలు దాంట్లో ఉంటది గదా! కొంచెమైనా ప్రైవేట్ అనేది ఉండాలి గదా! ఇది సోషల్ మీడియా. దాన్ని ఎట్లా మిస్‌యూజ్ చేస్తారో తెలుసుకుంటూ గూడా ఇంకా అట్లానే ఉంచారు. కొంచెం గూడా డెవలప్ చేయలేదు. ఫేస్‌బుక్‌లో గూడా ఉంది. కానీ మనము హైడ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంది. ఇన్ కేస్ ఇన్‌స్టాగ్రామ్ పబ్లిక్ అయినా కూడా పబ్లిక్, ప్రైవేట్ అకౌంట్స్ ఉన్నాయి. కానీ పబ్లిక్ అకౌంట్ అయినా కూడా ఫాలోయింగ్ పీపుల్‌ని ఎట్లా చూపిస్తారండి అసలు? ఈవెను మీకు తెలుసో అంటే గమనించారో లేదో, నేను పెద్దగా చూడను. ఇన్ కేస్ నేను ఏదన్నా వీడియో చూసాననుకోండి, నా ఫ్రెండ్స్‌కి, నా ఫాలోవర్స్‌కి అది రికమెండ్ చేస్తారు. వాళ్ళేదన్నా వీడియో చూస్తే నాకు రికమెండ్ చేస్తారు. అది ఎట్లా తెలిసిందంటే, నేను మా అక్క ఏదన్నా మాట్లాడుకుంటుంటే, నేను చూసాను ఆ వీడియో, ఇందాకే చూసాను అని చెప్పేసి అంటది. వెంటనే నాకు రికమెండేషన్ ఒస్తది. ప్లస్ ఆ అమ్మాయి ఏదన్నా మెసేజ్ పెట్టిందనుకోండి, హ్మ్, ఆ వీడియో కింద ఫస్ట్ కమెంట్ అదే ఉంటది. ఆ అమ్మాయి కమెంట్ ఉంటది. అంటే మనం ఫాలో అవుతున్న వాళ్ళు కానీ, మన కాంటాక్ట్‌లో ఉన్న వాళ్ళు కమెంట్ చేస్తే ఫస్ట్ నా ఫ్రెండ్ గూడా ఒక వీడియో కింద కమెంట్ చేసుంటే, ఫస్ట్ కమెంట్ అదే వచ్చుంది. అంతకు ముందు పెట్టున్న వాళ్ళున్నారు, తర్వాత పెట్టున్న వాళ్ళు ఇట్లా చూపిస్తది. నువ్వు ఇన్ కేస్ మనం మెసేజ్ పెట్టినా గూడా ఇన్‌స్టాగ్రామ్ వీడియో కింద మీరు చూసారంటే యూట్యూబ్‌లో అట్లా రాదండి. యూట్యూబ్‌లో అట్లా రాదు. మెసేజ్‌లు కమెంట్స్ ఎట్లా చేసినారో అది డిఫాల్ట్‌గా అంటే టైమ్ బేస్ చేసుకొని ఇస్తాడు. అంతేగాని దీనిలాగా రాదనమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇదొక చాలా దరిద్రం. వీడియో కింద కమెంట్స్ పెడితే అవి చూపిస్తాడు. ఆహ్, ప్లస్ అంటే కొంచెమైనా ప్రైవేట్ ఉంటది. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు పెడతారు. కానీ ఓహ్! నా ఫ్రెండ్ ఇట్లా పెట్టిందే అని చెప్పి మనం ఒక థింకింగ్ చేస్తాం గదా! ఎంతైనా గూడా అది అట్లా పెట్టేసారనమాట. అదొక దరిద్రం. అందుకే నాకసలు వీడియోస్ ఉన్నాయి కూడా రీసెంట్‌గా డిలీట్ చేసేసా అసలు. ఫస్ట్ అనుకున్నా గానీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా యూట్యూబ్‌కి ఫాలోవర్స్ ఒస్తారు, సబ్‌స్క్రైబర్ వచ్చిన కాడికొస్తారు. అవసరమే లేదనుకున్నాను. ఆహ్, ఎందుకో అది అసల ఇంట్రెస్ట్ లేదండి ఫస్ట్ నుంచి గూడా. ఏదో కొంచెం అప్పుడప్పుడు హ్మ్, ఏదో కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ కోసం అన్నట్లే. కానీ నిన్న ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాకదైతే కొంచెం ఆ తర్వాత మా ఫ్రెండ్ కూడా ఇట్లానే మెసేజ్ ఎళ్ళిందని చెప్పి అర్థమైంది. అంటే వాళ్ళు రిక్వెస్ట్‌లు పెట్టారంట మా అక్కకి, అందరికి రిక్వెస్ట్‌లు పెట్టారంట మా తమ్ముడికి అందరికి. వాళ్ళొచ్చేసి కంప్లెయింట్ చేస్తామంటే, "ఏం లేదు, అవసరమే లేదు. అంత దూరం మనమే అంటే ఎన్ని కంప్లెయింట్స్ ఎళ్తుంటాయి. అది సీరియస్ క్రైమే కాదని లేదు. కానీ ఆ కేసు అంత దూరం వెళ్ళదు. సో, ఏం చేయలేదు. నేను జస్ట్ ఆ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసేసి, వాళ్ళ అకౌంట్ ఉంటది గదా! అదే ఆ అకౌంట్ ఓపెన్ చేసి పైన డాట్స్ ఉంటాయి గదా! 3 డాట్స్ నొక్కి రిపోర్ట్ కొట్టా. అంటే రిపోర్ట్‌లో వచ్చేసి మనల్ని మిస్‌లీడ్ చేస్తున్నారు. నా అకౌంట్‌ని యూజ్ చేసుకుంటున్నారని రిపోర్ట్ చేయొచ్చు. కానీ మాకు యూకేలో ఉండడం వల్ల ఏ ప్లస్ పాయింట్ ఏంటంటే, యూకే రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మాకది కింద రిపోర్ట్ కిందొచ్చేసి అది చేయకుండా నేను యూకే రిస్ట్రిక్షన్స్‌లోకెళ్ళాను. సో, అక్కడొచ్చేసి నాకు ఫ్రాడ్ అని చెప్పి మిస్‌లీడింగ్ ప్లస్ మనీ ఆహ్, లాండరింగ్ అని చెప్పేసి ఇవొచ్చినాయనమాట. గ్యాంబ్లింగ్ ఇట్లా. దాన్నొచ్చేసి టిక్ చేసేసాను. సో, నేనైతే రిపోర్ట్ కొట్టేసాను. సో, వెంటనే అది అయితే డిలీట్ చేశారు. మాకు ఇక్కడ చాలా తొందరగా చేసేస్తారనమాట ఇట్లాంటివి. ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా అనేది పిల్లలకు గూడా అలౌడ్ లేదిక్కడ చాలా వరకు. సో, మనం పిల్లలతో వీడియోస్ చేపిచ్చాలన్నా గూడా మనం ఎట్లాంటి వీడియోస్ పెట్టినా గూడా మనకు గూడా ఇక్కడ క్రైమ్ అవుతది. సో, చాలామంది చేస్తా ఉంటారు. సో, మనం ఏదన్నా గైడ్‌లైన్స్ ఇచ్చినా పిల్లలతో ఎలాంటివంటే అలాంటివి చేపిచ్చినా గూడా మనకు గూడా రిస్క్ అనమాట. అందుకే నేనెక్కడ గూడా ఇంకా అట్లాంటి వీడియోస్ పెట్టదలుచుకోలేదు. సో, ఇక్కడ చాలా జాగ్రత్తగుండాలి. ఏ వీడియోస్ తీసినా ఎట్లా అంటే అట్లా మనము ఎక్కడైనా అలౌడ్ లేని ప్లేసెస్‌లో వెళ్లి వీడియోస్ పెట్టినా గూడా ఇక్కడ చాలా క్రైమ్స్ అనమాట ఇవన్నీ. సోషల్ మీడియా పరంగా గూడా యూకే ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకుంటూ ఉంది. సో, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. స్కూల్స్ నుంచి మాకు ఎవ్రీ వీక్ ఇట్లాంటివి మెయిల్స్ ఒస్తానే ఉంటాయి. సో, అందువల్ల ఇదంతా అనమాట.
సో, అలా అయితే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో జరిగింది. సో, తర్వాత నేను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో నా ఫాలోవర్స్‌ని చెక్ చేశా. అసలెవరున్నారు అని చెప్పి. ఒకటి నేను ఫస్ట్‌లో అనుకోలేదు. 100 మెంబర్స్ పెద్ద ఫాలోవర్స్ కాదు గదా! అన్నట్లు అనుకున్నా. తర్వాత నేనేం అనుకున్నానంటే, ఈ 100 మెంబర్స్ ఎవరు? నా కాంటాక్ట్స్, నా ఫ్రెండ్స్. నా కాంటాక్ట్స్ అంటే నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్ వీళ్ళే గదా ఉంటారు. ఆహ్, ఈ ఫ్రెండ్సే ఉన్నారు. ఎందుకంటే మనం పెద్ద సెలబ్రిటీలమైతే ఓయమ్మ! ఎక్కడెక్కడో వాళ్ళందరూ ఉంటారు. సో, ఎవరో తెలియని మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు మన కాంటాక్ట్స్ అంటే. అందుకే వీళ్ళు చిన్న చిన్న వీళ్ళని టార్గెట్ చేశారనిపిచ్చింది. వాళ్ళు జస్ట్ ఒక రాయేశారు తగులుతదా లేదని చెప్పి. సో, ఎవరైనా తగిలిండ్రనుకో కొంతమంది మనీ ఏసినా గూడా వాళ్ళకి ప్రాఫిటే కదా! ఈజీ మనీ కోసం ప్రతి ఒక్కరు నానాక దారుణాలన్నీ చేస్తున్నారండి అసలు. అవి ఈరోజు హ్యాపీ అనిపించొచ్చు. అది తర్వాత ఎలా వాళ్ళకి అది జరుగుతుందో ఎవ్వరు చూడలేరు. కర్మ అనుకోవచ్చు. కానీ అవన్నీ వాళ్ళు పట్టించుకోరు. ఈజీ మనీలో పడిపోయి. సో, చేసేటివన్నీ చేస్తా ఉంటారు. హ్యాక్ అయితే కావడం గాదది. ఒక అకౌంట్‌కి ఇంకో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయడం అంతే. సో, నేనైతే భయపడలేదు. కాకపోతే కొంచెం డిస్టర్బ్ అయ్యాననమాట. దానివల్ల వీడియోస్ పెట్టాలనా? వద్దా? అని చెప్పి చాలా థింక్ చేశా. లేనిపోనివి ఇవన్నీ. ఏంటంటే నేను చాలా ఇంట్రోవర్ట్‌గా ఉంటా. అంతగా ఏంటంటే ఏదైనా వీడియోస్ పెట్టినా గూడా ఎంతవరకంటే ఒక ప్లేస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఇలాంటి వరకే చేయాలనుకున్నా గానీ, అంటే ఇట్లాంటి వాటిలో ఇరుక్కొని ఇదంతా లేనిపోనివి అవన్నీ తలనొప్పి కాదది. కాకపోతే ఏంటంటే ఒక్కోసారి అవి చిన్న చిన్నవే పెద్ద పెద్ద సిట్యుయేషన్స్ క్రియేట్ చేస్తాయన్నమాట. ఇన్ కేస్ ఎవరన్నా మనీ వేసేసారనుకోండి. ఇప్పుడు ఆ పిల్లోడే ఏసేసుంటే అనవసరంగా వాడికి 20,000 నా కోసం ఏసినాడు అనుకోవాలి. ఇప్పుడు ఎవరు పే చేయాలి ఆ మనీ? ఇట్లా ఏదన్నా జరిగిందనుకోండి, అంటే ఎమర్జెన్సీ అని చెప్పే యేసుంటాడు కదా! అనేసి మనం అనుకోవచ్చు. ఏదైనా కూడా అసలు అడగకుండా, తెలుసుకోకుండా ఏదో మెసేజ్ పెడితే వాడు కాల్ చేసాడు. కాల్ లిఫ్ట్ చేయకుండా మెసేజ్ వరకే అని చెప్పి పెట్టాడు. అంటే ఏది కూడా నమ్మకండి ఇన్‌స్టాగ్రాముల ద్వారా. వాట్సాపుల్లో కూడా మెసేజ్‌లు చేస్తే ఊరికే డబ్బులేసేయకండి. కొంచెం కనుక్కోండి. ఎందుకంటే రకరకాలుగా ఫ్రాడ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. ప్లస్ నాకది కూడా అనిపించలేదు. అది కూడా ఫస్ట్ భయమనిపించలా. తర్వాత ఇంకొకటి కూడా క్లిక్ అయింది ఏంటంటే, ఇన్ కేస్ వాడు ఏదన్నా ఒక లింక్ పంపించి, వాడు లింకు ఇప్పుడు మనం చాటింగ్ చేసేటప్పుడు ఒక లింకొస్తే లింక్ ఓపెన్ చేస్తే ఫోన్స్ హ్యాక్ అయిపోతాయి. ఇవన్నీ చాలా డేంజర్ అనమాట. అందుకని ఎవడైనా అనుకోకుండా ఎవరైనా లింక్స్ పంపిస్తే, ఆ లింక్స్ అనేటివి క్లిక్ చేయకండి. అది మెయిన్ అనమాట. డబ్బులు కూడా కొంచెం థింక్ చేస్తారు. డబ్బులు సడెన్‌గా ఇయ్యమంటే ఏదన్నా థింక్ చేయొచ్చు. కానీ లింక్స్ పంపిస్తే, ఆ లింక్ ఏముందోనని అంటే తెలుసా తెలీదా పక్కన పెట్టేసి, లింక్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తాం గదా! హ్యాక్ అయిపోతాయి. సో, అలాంటివి జాగ్రత్తగుండండి. ఆహ్, ఇంతే. ఇంక వీడియోస్ పెడతానో లేదో ఇంకా తెలీదు. సో, ఇది నిన్ననే వీడియో పెడదామనుకున్నా. కానీ నాకు నిన్న ఫుల్ అసల హెడేకొచ్చేసింది. ఇవన్నీ థింక్ చేసి డిఫరెంట్‌గా థింక్ చేశా. వాడెవడైనా ఆహ్, లింకులు పంపించి వాళ్ళ మొబైల్స్ ఆహ్, మళ్ళీ హ్యాక్ చేసి అంటే అందరూ నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి. సో, నా ఫాలోవర్స్‌ని చూసాను. ఫాలోవర్స్‌లో ఒక 10, 15 మెంబర్స్ అన్‌నోన్ మెంబర్స్ ఎక్కడెక్కడ వాళ్ళో ఉన్నారు. నాకవన్నీ నచ్చలేదు. మొత్తం అందరిని వచ్చేసి రిమూవ్ చేసేసాను నా ఫాలోవర్స్ నుంచి. నాకు ఫాలోవర్స్ వద్దు, ఏమొద్దని చెప్పి. అది కూడా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తీసేద్దాం అనుకున్నాను. సరే చూద్దాం అసలు ఏం జరుగుతుందని డీపీ కూడా చేంజ్ చేసేసాననమాట. డీపీ పిక్ కూడా సేమ్ ఉండించకూడదంట. వెంటనే చేంజ్ చేసుకుంటే కొంచెం అలర్ట్‌గా ఉంటదని చెప్పి. అట్లా కొన్ని చేంజెస్ అయితే చేశాను. ఇంకా దాన్ని మాక్సిమం నా అకౌంట్స్ అన్నీ ప్రైవేట్‌లోనే ఉంటాయి. నేను వీడియోస్ కూడా పెట్టట్లేదు. సో, యూట్యూబ్‌లో అయితే ఇంకా నాకు కొంచెం సేఫ్టీగా అనిపిచ్చింది యూట్యూబు. సో, ఏమో తెలీదు. ఎక్కడ ఏ ఫ్రాడ్‌లు జరుగుతాయో ఎవ్వరు గూడా నమ్మి ఎక్కడ పడితే అక్కడ లింక్స్ ఓపెన్ చేయకండి. ప్లస్ ఎవ్వరికి కూడా మనీ జస్ట్ లైక్ దట్ ఫార్వర్డ్ చేసేయకండి. ఈజీ మనీ కోసం ప్రతి ఒక్కరు పిచ్చి పనులని చేస్తా ఉన్నారు. హ్యాక్‌లు చేయడము, ఈ సోషల్ మీడియా ఎక్కడి నుంచి ఎటు పోయి ఎటొస్తదో కూడా అర్థం కావట్లేదు. ఇదేనండి. ఆహ్, మంచిగా పండుగ రోజు ఇలాంటి న్యూసులతో షేర్ చేసుకుంటానని అనుకోలేదు. కానీ అందరూ పండుగ మంచిగానే చేసుకున్నారని అనుకుంటున్నా. ఉగాది అంటేనే మంచిగా మా ఊర్లో అయితే మంచిగా తిరునాళ్ళు జరుగుతుంది అమ్మవారికి. సో, చాలా మిస్ అవుతున్నాము ఇట్లాంటివన్నీ. అందరికీ మంచిగా ఈ పరాభావ సంవత్సరం అందరికీ మంచిగా
హ్యాపీని ఇవ్వాలి అనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, థ్యాంక్ యూ అండి. ఇంతే.